లూకా సువార్త 19వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవరినైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము బాగా పరిచయమైన వాక్యమే. ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క రీతిగా బోధిస్తారు. అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ క్రిస్మస్ దినాలలో, మరి క్రీస్తును ఆరాధించుతున్న దినాలలో క్రైస్తవులు ఎలాగ ఆరాధిస్తున్నారో, ఎలాగ దేవుని స్తుతిస్తున్నారో తెలియదు. పండగ వచ్చిందని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ వెళుతుంటున్నాం, దేవుణ్ణి పూజిస్తూ వెళుతుంటున్నాం, దేవుని గణపరుస్తూ వెళుతుంటున్నాం. అయితే ఇక్కడ ఒక అధికారి, ఒక ధనవంతుడు, ఒక అన్యాయస్తుడు, ఒక మోసగాడు ఏం చేశాడంటే, మరి ఆయన తన పాపాన్ని ఒప్పుకొని ఒక్కరోజు యేసుని గురించి విని ఏం చేశాడంటే, తన యొక్క మంచి మనస్సాక్షితో, తన బుద్ధితో తన పనిని వదిలి, తన యొక్క కర్తవ్యాన్ని వదిలి అతను యేసును చూడాలని ఒక కోరిక కలిగింది. యేసును చూడాలని ఏం చేశాడంటే మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి, మేడు చెట్టు అతనికే ఉదాహరణగా ఉండొచ్చు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండనట్లు. జక్కయ్యను చూడు, జక్కయ్య హృదయాన్ని చూడు. జక్కయ్య హృదయంలో ఉండే ఆలోచనలన్నీ కూడా పగలు రాత్రి డబ్బు 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 డబ్బే. కాబట్టి ఈ వ్యక్తి యేసును గూర్చి విన్నాడు. యేసు ఈ మార్గము గుండా యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ దాని గుండా పోవచ్చు ఉన్నప్పుడు, ఆ యెరికో గుండా పోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆయన చూడాలని ఒక కోరిక, ఆయన చూడాలని ఒక ఆశ, ఆయన చూడాలని ఒక మంచి మనసు ఆయనకు కలిగింది. కాబట్టి యేసు ప్రభు కూడా ఆ యెరికో గుండా పోవడానికి కారణం ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకమందలి దేవదూతలు సంతోషిస్తారని. ఈ ప్రాతకాలం 14వ తారీఖు మేము క్రిస్మస్ ఆరాధన పెట్టినప్పుడు, ఆ ఆరాధనలోనికి బ్రాహ్మిన్స్ వచ్చారు. 2 భార్యాభర్తలు బ్రాహ్మిన్స్ వచ్చారు. భయంకరమైన విగ్రహారాధికులు. నెంబర్ 2 ఆయన అయ్యప్ప స్వామి భక్తుడు. అయితే వాళ్ళు వచ్చి ఒక సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, మేము ఇంతవరకు ఎంతో మంది క్రైస్తవ సహోదరి సోదరులతో కలిశాము. మమ్మల్ని ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమానికి పిలవలేదు. మీతో ఇంత ప్రేమ ఉంటుందా? ఆ యేసయ్య ప్రేమ అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఆ సాక్ష్యం చెప్పడమే కాదు కానీ, ఈరోజు మేము ఆ క్యాండిల్ సర్వీస్‌లో లైట్లన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ అంటించినప్పుడు, ఆ వెలుతురులో మొత్తం బీజేపీ నాయకులు ఒక 20 మెంబర్స్ వచ్చారు అక్కడికి. వాళ్ళందరి హృదయాలు ఏమన్నారంటే, ఇది దేవుని ప్రేమ. నిజంగా మాలో ఉండే చీకటి పారద్రోలి వెలుగు చేత నింపాడు. ఎంత గొప్ప దేవుడని వాళ్ళు సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అనంటే, మరి వాళ్ళు కూడా ఒక నాయకులే, మరి మున్సిపల్ కౌన్సిలర్సే వాళ్ళు కూడా. కానీ అలాంటి వారికి సువార్తను బోధించడం, వారిని మేము ఆహ్వానించడం ఒక గొప్ప ఆనందదాయకం. నేను అనుకున్నాను, ఒక్క ఆత్మ రక్షించబడితే ఎంత ఆశీర్వాదమో. కాబట్టి ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనే పేరు సుందరుడు అని అర్థం అంట. కానీ పేరేమో సుందరమే, కానీ హృదయం మాత్రము పురుగులతో, కుయుక్తితో, అసూయతో, డబ్బుతో, ధనముతో నింపబడి ఉంది. అలాంటి వ్యక్తిని దర్శించడానికి యేసు స్వామి
అలాంటి వానిని రక్షించడానికి యేసు స్వామి యెరికో మార్గము గుండా రావాల్సి వచ్చింది. అందుకే యేసు ప్రభుల వారు కూడా గర్భంలో ఉన్నప్పుడు ఆయన బెత్లెహేము మార్గములో ప్రజాసంఖ్య వ్రాసుకోవడానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, ఎంత చలో, ఆ బాధలోనే ఆ మరియమ్మ ఆయనను మరి ఆ చలిలోనే భారమైన, బాధైన ఆయన కొరకు సహించి ఆమె క్రీస్తుకు జన్మనిచ్చింది. ఈ ప్రాతకాలం ఈ యొక్క జక్కయ్య కూడా తన పనంతటిని వదిలిపెట్టి తన ధనం మీద మనసు పెట్టుకోకుండగా ఆయనకొక ఆశయం వచ్చిందంటే యేసును చూడాలి. యేసుని చూడాలని ఒక ఆశ వచ్చి ఆయన అందరికంటే ముందుగా వెళ్ళి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఆయన చూస్తా ఉన్నాడు. పొట్టివాడే గాని మరి ఆ చెట్టు ఎట్లా ఎక్కినాడో ఆయనకే తెలియదు. ఒక అధికారి చెట్లు ఎక్కేదానికే రాదు. మరి జూమ్ కుటుంబంలో ఉన్న మనందరికి కూడా చెట్టు ఎక్కేకి వస్తదండి? వస్తదన్నా పౌలన్న మీకు చెట్టు ఎక్కేకి? స్టెప్స్ ఉంటే ఎక్కుతామంటాం. కానీ ఈ పొట్టివాడు గట్టివాడు. ఈ పొట్టివాడు ఆలోచన కలిగిన వాడు. ఈ పొట్టివాడు ఎలాగైనా సరే గాక చెట్టెక్కి చూస్తా ఉన్నాడు. యేసు ఆ మార్గము గుండా ఆ మార్గం గుండా వచ్చి ఆయనతో మాట్లాడాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడే అతని మనసు మారింది, బుద్ధి మారింది, ప్రవర్తన మారింది, పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. కానీ పాపమును ఒప్పుకున్న వెంటనే హృదయంలో ఒక వెలుగొచ్చేసింది. మరణ ఛాయలో ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రజలకు వెలుగు కలిగింది. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగింది. ఆ చీకట్లో ఉన్నటువంటి ఆ జక్కయ్యకి ఏమొచ్చిందంటే యేసుని చూడగానే వెలుగొచ్చింది. బుద్ధి మారింది. మనసు మారింది. వెంటనే అక్కడికి యేసు రావడం, యేసు ఆయన్ని చూడడం, ఆయన యేసును చూడడం చూసి యేసు స్వామి మాట్లాడాడు. ఎంత ఘోర పాపినైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే, ఎంత అన్యాయస్తులైనా సరే, చివరికి ఆయనను పొడిచిన వారినైనా సరే ప్రేమతో పిలిచే దేవుడు. పిలిచి అక్కడికొచ్చి నిలిచి ఏం చేశారంటే, జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న మనల్ని కూడా ఈ క్రిస్మస్ దినాలలో పేరు పెట్టి పిలిచే దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, బాధలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, చింతల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నీ దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచే దేవుడు. కాబట్టి జక్కయ్య త్వరగా దిగు, త్వరగా, త్వరగా. అర్జెంట్. కాబట్టి ఆ జక్కయ్య ఆ స్వరాన్ని వినగానే, జక్కయ్య ఆ ప్రేమతో పిలిచిన పిలుపుని వినగానే త్వరగా ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డాడో కానీ, దిగుతున్నప్పుడు ఆయన సర్రని జారిండొచ్చు. ఆ చెట్టు మీద నుంచి జారినప్పుడు ఆ మోకాళ్ళు, ఆ చేతులు, ఆ కడుపంతా దోక్కొని పోయుండొచ్చు. రక్తంతో కూడుకొనుండొచ్చు. అవన్నీ లెక్క చేయలేదు. ఆ పిలుపులో ఉన్నది ప్రేమ. ఆ పిలుపులో ఉన్నది ఆరోగ్యం. ఆ పిలుపులో ఉన్నది ఆప్యాయత. నిలిచి, పిలిచిన వెంటనే దిగి వచ్చి పాపములన్నీ గూడా ఒప్పుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎంత మంచి మాట. ఘోర పాపైన, అన్యాయంతో కూడుకున్న ఆ జక్కయ్య త్వరగా దిగి తన ఇంటికి కాదు గానీ ఫస్ట్ తన ఇంటికి తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. ఎంత మంచి మనసో, ఎంత మంచి దేవుడాయన. పాట పాడతాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను హత్తుకొని
నన్ను దీవించినావు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడంటే, ఎంత ఘోర పాపినైనా సరే, ఆయనని హింసించిన వారినైనా సరే, చివరికి అతని ముఖం మీద ఉమ్మిసిన వారినైనా సరే ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆ జక్కయ్య తన పాపములన్నీ ఒప్పుకున్నప్పుడు ప్రేమతో చేర్చుకొని ఆ జక్కయ్యను క్షమించి, ఆ జక్కయ్యను క్షమించి ఆ యేసయ్య చెప్పుచున్న మాట, ఆయన చెప్తున్న మాట, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. సగము బీదలకిచ్చుచున్నాను. ఈ దినాల్లో మనం క్రైస్తవాన్ని అనుభవిస్తున్నాము. క్రైస్తత్వంలో ఉన్నాము. మిషనరీ సేవ చేస్తున్నామంటే, అలనాడు ఆ అమెరికా వాళ్ళు వచ్చి వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ పెట్టి పేదలకు ఆరోగ్యము, విద్య, ఆధ్యాత్మికతను చూయించారు. కారణం ఏంటంటే అది దేవుని ప్రేమ. మేమొక్కరమే కాదు గానీ, మాలాగానే ఇండియాలో ఉండే ప్రజలు కూడా రక్షించబడాలని, యేసుని గూర్చి వారు కూడా తెలుసుకోవాలని, వారు ఇక్కడికొచ్చి వారి ఆస్తులను లెక్క చేయకుండా ఇక్కడ పెట్టి, మనకి ఈరోజు మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యం, మంచి దేవుని చూపించి వెళ్ళారు ఈ ప్రాతకాలం. జక్కయ్య యేసుతో మాట్లాడుతుండగానే మనసు మారి, అన్యాయంగా తీసుకున్న ఆ సొమ్ము, అక్రమంతో తీసుకున్న ఆ సొమ్ము, మోసం చేసి సంపాదించుకున్న ఆస్తిని వెంటనే ఒప్పుకొని, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఎంత మంచి మాట! ఆయన యేసు ఏం చెప్పలేదు. త్వరగా దిగని ఒక్క మాట మాట్లాడాడు. మాట్లాడి ఆయన దగ్గర నిలబడటంలోనే ఆయనలో ఆయన ముఖం కనపడిందేమో, ఆయన పాపాలన్నీ కనపడ్డాయేమో, ఒప్పుకొని కన్నీరుతో, దుఃఖముతో, వేదనతో ఆ జక్కయ్య బుద్ధి మార్చుకొని తన ఆస్తిని ఎవరి దగ్గరైతే రూ. 1 తీసుకుంటాడో వాళ్ళకి రూ. 4 కలిపి రూ. 5 ఇచ్చిన్నాడు. ఎంత మంచి మాట! యేసు ప్రభు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాట మనం బాగా చెప్తున్నాం. గట్టిగా కేకలు వేసి చెప్తాం. కానీ మన హృదయంలో ప్రభువు జక్కయ్య తన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను ఎవని యొద్దనను అన్యాయముగా దేనినైనా తీసుకొనిలా అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. లోకంలో అధికారుల దగ్గర చెప్పలేదాయన. భార్య పిల్లలతో చెప్పలేదాయన. బంధువులతో చెప్పలేదాయన. ప్రభువుతో. మన క్రైస్తవ పిల్లలంటే ఉద్యోగాలు చేసే దగ్గర నమ్మకస్తులని ఒక ముద్ర ఉంది. క్రైస్తవులు ఖచ్చితంగా మంచి వాళ్ళండి. వారు ఎలాంటి మోసం చెయ్యరు అని చెప్పి మనకు బాధ్యత కలిగిన ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక టీచర్ అయినా, ఒక పోలీస్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక నర్స్ అయినా, ఇంకా చెప్పుకుంటూ పోతే సెక్యూరిటీ గార్డ్స్ అయినా ఎక్కువ పర్సెంటేజ్ మన క్రైస్తవులే ఉంటారు. కాబట్టి వీరు ఎట్లాంటి వారంటే ప్రభువు మాటకు ప్రభువు చూస్తున్నాడనే భయం కలిగినటువంటి వారు. జక్కయ్యలో ఒక భయం వచ్చేసింది. జక్కయ్యలో ఒక కలవరం వచ్చేసింది. జక్కయ్య హృదయము మనసు మార్చుకొని వెంటనే తన మనసు నిండిన దాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి ప్రభుతో చెప్పేశాడు. ప్రభుతో చెప్పినప్పుడు అందుకు యేసు, అందుకు యేసు ఎందుకంటే పాపములను ఒప్పుకున్నందుకు, పడినందుకు, యేసును హృదయంలో చేర్చుకున్నందుకు, అందుకు యేసు ఏమంటున్నాడంటే ఆయనను, నీవు నా దగ్గరుండు, నా శిష్యుడు కా అని చెప్పలేదాయన. నా సేవకుడు కా అని చెప్పలేదాయన. కానీ అక్కడ ఏం చెప్పాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు అబ్రహాం కుమారుడు అంటే, అబ్రహాము ఎవరికి తండ్రి? అంటే విశ్వాసులకు తండ్రి. ఇతడు కూడా విశ్వాసి ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము అడుగు జాడల్లో నడిచేటటువంటి వ్యక్తి ఈ జక్కయ్య అని ఒక మంచి పేరిచ్చాడు. అబ్రహాం కుమారుడే. శారీరకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో రాయలేదు గానీ, ఆధ్యాత్మికంగా, విశ్వాసంగా ఎప్పుడైతే బయటకొచ్చాడో అబ్రహాముకు కుమారుడు, ఆధ్యాత్మికమైన కుమారుడు.
కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా ఈ అబ్రహాముకు కుమారుడైనందుకు ఆహ్, అబ్రహాముకు కుమారుడే ఎందుకనగా ఎందుకు ఇతనికి అబ్రహాం కుమారుడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా! ఎంత మంచి మాట. రక్షణ యేసు స్వామి ఎందుకొచ్చాడు భూమి మీదకి అనంటే తను పూజింపడానికో, రక్షించడానికి వచ్చాడు. నశించిన దానిని, చెడిపోయిన దానిని, పనికిమాలిన దాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడాయన. ఎంత మంచి మాట. కాబట్టి ఆ రక్షకుడు 2024 సంవత్సరంలో భూమి మీద మనిషి కుమారుడుగా పుట్టి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు తాను వచ్చిన పని చేయడానికి నశించిన దానిని, చెడిపోయిన దానిని, పనికిమాలిన దానిని, ఎన్నిక లేని జనాంగాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన ఒక్కడే. లోకంలో నేనున్నాను నిన్ను రక్షిస్తానని చెప్పే దేవుడు లేడు కానీ, యేసు స్వామి రాజ్య భారమును తీసుకొని, అందుకే ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం, రాజ్యభారం. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ జక్కయ్య భారము ఆ రోజు నుంచి ఆయన తీసుకున్నాడు. ఎందుకు అనంటే ఆయన తన పాపములను ఒప్పుకొని, తన ప్రవర్తనను మార్చుకొని యేసును హృదయంలో చేర్చుకున్నాడు. హృదయంలో చేర్చుకోవడమే కాదు గాని ఆ ఇంటికే రక్షణ. ఎంత మంచి మాట. కనుక ఈ ప్రాతకాల సమయంలో క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్. ఈ 24వ సంవత్సరంలో జరగబోతున్న ఈ క్రిస్మస్ కార్యక్రమాలు మనం ఆశీర్వాదకరంగా పాల్గొంటున్నాం. అద్భుతకరంగా పాల్గొంటున్నాం. కానీ రక్షకుని గురించి అనేకులకు తెలియజేయవలసిన వారమైనాం. నశించుచున్న దానిని గిఫ్ట్‌లు మనకు మనం తీసుకునేది కాదు గానీ, క్రీస్తు నామం ఎరగని ప్రజలను పిలుచుకొని వారికి గిఫ్ట్ ఇచ్చి, వారికి మంచి భోజనం ఇచ్చి, సువార్త ప్రకటించి చెయ్యటమే నిజమైన క్రిస్మస్. మనతో పనిచేసే వారికి గాని, మన జేఎల్ డేవిడ్ సార్ గారు చేశారు. చాలా చక్కగా చేశారు. కారణం ఏంటంటే, ఆయన నేను తెలుసుకున్న దేవుడు. నాతో పనిచేసే అన్యులు కూడా తెలుసుకోవాలని వారికి కూడా గిఫ్ట్ ఇస్తూ ఒక వాక్యం ఇచ్చాడు. ఎంత మంచి మాట. కాబట్టి ఈ జక్కయ్య ఏం పొందుకున్నాడంటే తన ఆస్తిని లెక్క చేయలేదు. తన ఊరి వారిని లెక్క చేయలేదు. తన అధికారాన్ని లెక్క చేయలేదు. ఎవరి వైపు చూడలేదు. కానీ ఒక నాస్తికుడు యేసుని చూసి బుద్ధి మార్చుకొని ప్రవర్తన మార్చుకొని తన ఆస్తిని పంచి తన హృదయములోనికి మొట్టమొదటిగా యేసుని చేర్చుకున్నాడు. రక్షకుని చేర్చుకున్నాడు. ప్రాతకాలం నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనుష్య కుమారుడుగా 3.5 సంవత్సరాలు భూమి మీద తిరిగి కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, కుష్ఠరోగులను, ఆకలిగొన్న వారిని, అధికారులను ఆయన రక్షించాడు. బాగు చేసి ఆయనను వెంబడించేటట్లు చేశాడు. ఎంత మంచి మాట. కనుక ఈ నిజమైన క్రిస్మస్ మనం చేయాలంటే యేసును హృదయములో చేర్చుకొని, యేసును హృదయములో ధరించుకొని, మన ఇంట్లో చేర్చుకొని, ఆయనందు భయభక్తులు కలిగి సాగిపోవటమే నిజమైన క్రిస్మస్. నిజమైన రక్షకుని మనం అనుభవిస్తున్నాం. కనుక జక్కయ్య జీవితం మారింది. జక్కయ్య బ్రతుకు మారింది. ఆయన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది. అంతేకాదు నేటి దినాల్లో ఒక అధ్యాయంలో ఆయనను గూర్చి 10 వచనాలు రాయబడింది. కారణం ఏంటంటే పాపములను ఒప్పుకున్న దానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడుగా, దేవుడుగా కాదాయన, సేవకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. కనుక ఈ క్రిస్మస్ దినాలలో మన జీవితంలో మనం ఇంకా తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే, ఏదైనా పాపం చేస్తుంటే మరి మనం కూడా జక్కయ్యలాగా ఒప్పుకొని, ప్రభువా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ తోడు చాలు యేసయ్యా, నీ నీడ చాలు యేసయ్యా, నేను నీతో కూడా ఉంటానయ్యా అని మనం ఎప్పుడైతే ఒప్పుకొని ఆయనను వెంబడిస్తామో
అప్పుడు ఆ జక్కయ్యలో ఒక నూతనమైన మనసు, నూతనమైన హృదయం వచ్చి అతను కూడా యేసును వెంబడించాడు. అతను కూడా రక్షకుని గురించి తెలియజేస్తూ ముందుకు సాగిపోయాడు. ప్రాతకాల సమయంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షకుడు సర్వలోకానికే పుట్టాడు. ఆ లోకంలో ఒక జక్కయిని ఎన్నుకొని ఆ ఇంటికి అతనికి రక్షణనిచ్చి అతనును తన రాజ్యంలో చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ ప్రాతకాలం మనం కూడా అలాంటి రక్షణ పొందుకొని, అలాంటి రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ, అలాంటి రక్షకుని పని చేస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.